వ్యాప్తంగా ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో కార్పొరేట్ కబంధ ఆస్థానాల్లో తల్లిదండ్రులు చిక్కుకున్నటువంటి తల్లిదండ్రులు విడిపించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన, ప్రభుత్వ అధికారులపైన, విద్యాశాఖ అధికారులపైన ప్రధానంగా ఉంటే ఈరోజు ఒకవైపు ప్రభుత్వం ఏమో విద్యాశాఖ మంత్రి నిర్లక్ష్యంగా వైఖరిగా వ్యవహరిస్తున్నటువంటి తీరు ప్రధానంగా ఈ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెడతానని చెప్తున్నటువంటి అతని తీరును ప్రత్యక్షంగా మనందరికి కూడా కనపడుతుంది. దాంతోపాటు ఏదైతే ఈ జిల్లాలో ఉన్నటువంటి డిఈఓ గారు ఉన్నారో ఇప్పటికే చైతన్య గాని, నారాయణ గాని, అదేవిధంగా బాసం విద్యా సంస్థలు గాని, కేశవరెడ్డి గాని, ఇట్లా ఉన్నటువంటి ఎస్ఆర్ విద్యా సంస్థలు గాని ఈ విద్యా సంస్థల్లో విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే కార్డ్ బుకింగ్ పేరుతో 50,000 రూపాయలు కట్టాలన్నటువంటి తల్లిదండ్రులు ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ గేటు బయట నిలబెట్టేటువంటి ప్రయత్నం ఈ రోజు కార్పొరేట్ యాజమాన్యం చేస్తుంది. వీటిపై అనేక మార్లు విద్యార్థి సంఘాలుగా ఎవరైతే డిఈఓ గారు గాని, డిప్యూటీ డిఈఓ గారు గాని ఒకానొక సందర్భంలో కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ చేస్తే ఈ రోజు ఏదైతే కార్పొరేట్ కంపెనీలు, ఏవైతే కార్పొరేట్ పాఠశాలలు ఉన్నాయో వాళ్ళు ఇస్తున్నటువంటి కాసులు కకృతిపడి ఈ రోజు విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు ప్రధానంగా ఈ జిల్లాలో కనపడుతుంది. కాబట్టి ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందిస్తూ ఏదైతే ముందస్తుగా పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్నటువంటి పాఠశాలలు ఉన్నాయో దాంతో పాటు ముందస్తుగా పై తరగతులకు ప్రమోట్ చేయడానికి ఒక్కొక్క విద్యార్థి నుంచి 50,000 రూపాయలు కార్డ్ బుకింగ్ పేరుతో వసూలు చేస్తున్నారో అట్లాంటి పాఠశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలా. పై తరగతికి ప్రమోట్ చేసేటువంటి సందర్భంలో ఫీజు ఎంతో చెప్పమంటే ఫీజు చెప్పుకోకున్నట్టుగా మొదట మీరు 50% ఫీజు చెల్లిస్తేనే గానీ పై తరగతికి సంబంధించినటువంటి ఫీజు చెప్పుకోమని చెప్తూ ఈ రోజు విద్యార్థుల తల్లిదండ్రులను పక్కదోవ పట్టించి వేల కోట్ల రూపాయలు విద్యా మాఫియా ఈ జిల్లాలో జరుగుతుంది. వీటిని వెంటనే అరికట్టాలని ఈ రోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. అనంతపురం జిల్లాలో కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా ఈరోజు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్బి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో డిఓ కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవాళ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే శ్రీ చైతన్య, నారాయణ, భాష్యము, రవీంద్ర భారతి, ట్రెల్లీసు, మాంటేశ్వరి జిల్లాలో ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యులు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా లక్షల రూపాయలు ఫీజులు దోపిడీ చేస్తా ఉన్నారు. ఒకవైపు విద్యార్థి విద్యా సంవత్సరం ప్రారంభ సమయంలో కార్డ్ బుకింగ్ కు విద్యా సంస్థలకు వెళ్తే మీరు 50,000 రూపాయలు చెల్లిస్తేనే కార్డ్ బుకింగ్ చేస్తాం, లేదని చెప్పేసి ఇవాళ కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యులు విద్యార్థుల తల్లిదండ్రులకు హెచ్చరిక జారీ చేస్తారు. ఒకవైపేమో ఇవాళ 2 విద్యా సంస్థలకో 3 విద్యా సంస్థలకో పర్మిషన్లు తెచ్చుకొని నగరంలో దాదాపు 10 నుంచి 12 బ్రాంచులు నడుపుతా ఉన్నారు విద్యా సంస్థల అధికారులు. అదేవిధంగా ఇవాళ కార్పొరేట్ విద్యా సంస్థలకు విద్యా మాఫియాకు తెరలేపి పుస్తకాలను 1వ తరగతి చదువుకున్నటువంటి విద్యార్థులకు 10,000 నుంచి 15,000 రూపాయల వరకు పుస్తకాలు అమ్ముతూ ఆ పుస్తకాలు కూడా ఇవాళ ఆన్లైన్ లో జొమాటో రూపంలో అమ్ముతా ఉన్నారు. ఇవన్నీ కూడా జిల్లా విద్యాశాఖ అధికారులకు ఇప్పటికే అనేక రూపాయలలో ఆందోళన కార్యక్రమాల ద్వారా, వినతి పత్రాల ద్వారా తెలియజేసినప్పటికీ కార్పొరేట్ విద్యా సంస్థలపైన విద్యాశాఖ అధికారులు కనీసం అక్కడికి పోయి కన్నెత్తాడని చూడడానికి కూడా మరి భయపడుతున్నారు. అలాంటి సందర్భంలో మీరు విద్యాశాఖ అధికారిగా ఎందుకు పనిచేస్తారని చెప్పి మేఎస్ఎఫ్ గా ప్రశ్నిస్తున్నాం. అనుమతులు లేకుండా నడుపుతున్నటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థలను తక్షణమే సీజ్ చేయాలని చెప్పేసి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు శ్రీకారం చుడతామని చెప్పి ఈ సందర్భంగా విద్యా సంస్థల యాజమాన్యంలో హెచ్చరిస్తా ఉన్నాం.